ఇగో మీరు పుష్ప సినిమా చూసిర్రు కదా, ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్లయితుందో గట్నే మన రాష్ట్రంలో కూడా ఇసుక దందా గట్నే అవుతుందట. ఇక 24 గంటలు అదే పని మీద ఉన్నారు పనిమంతులు. లారీలకు లారీలే లైన్లు కడుతున్నాయంటే చూడుర్రి ఎట్లున్నదో పరిస్థితి. మరి ఎట్లెత్తుకపోయిర్రు, ఏడెత్తుకపోయిర్రు చూడాలి కదా, చూద్దాం పాన్రి. కానీ విని ఎరగని వైభోగం అంటే ఇదేనేమో. పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ అన్న నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేంది వే నొప్పి అన్న డైలాగ్ విన్నారు కదా మీరు. గట్లనే ఈడ రాష్ట్రం నాదే ఇసుక నాదే, నా ఇసుక నేను కొట్టుకుంటే మీకేం నొప్పి అన్నట్టున్నది. ఇసుక పోస్తే రాలనంత జనం అని ఇన్నా గాని ఈడ ఇసుకేస్తే రాలనంత ఇసుకనే అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. అగో చూడుర్రి ఎన్ని లారీలు ఉన్నాయో. గూడ్సు రైలు పోయినట్టు ఎంత దూరం పోయినా లారీలే ఉన్నాయి కదా. అరే రే 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 మరి వీటన్నిటికీ ఇంజన్ ఎవరు అనుకుంటున్నారు? ఇంకెవరు? మన రేవంత్ సారు, మన సీఎం. గీ ఇసుక ట్రాన్స్పోర్ట్ మొత్తం గాయననే నడిపిస్తుండంట. చూడడానికి మస్తు లారీలు ఉన్నాయి, అన్ని కొత్తగానే ఉన్నాయి. మళ్ళా 2 కిలోమీటర్ల దూరం అవుతున్నాయి నాకు తెలిసి. వాయబ్బా గిన్ని లారీలు నేను ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. అయితే ఇసుక ట్రాన్స్పోర్ట్ కి ఓ టైం ఉంటది, రాత్రన్నా నడుస్తుంది పగలన్నా నడుస్తుంది. కానీ మన రేవంత్ సారు ఆ రికార్డు బద్దలు కొట్టి పొతస్థానం అంటే 24 గంటలు ఇసుక మైనింగ్ చేస్తూనే ఉండంట. ఈడ రాజ్యాంగంలో కూడా గిట్లు ఉండదు అనుకుంటా. 832 కోట్ల రూపాయలు రీచ్ గానికే ఇసుక కూడా రాలనంత ఇసుక తీసుకుపోతుర్రీడ. అయితే అందరికి కాళేశ్వరం ప్రాజెక్టు ఊలిపోయిందని చెప్పుకుంటా దాని పై భాగంలో ఇసుక దోడుతుర్రంట. గట్ల దోడితే మరి ఉన్న ప్రాజెక్టు కూడా ఆయనతో ఊడిపోదా సారు? ఇక భూగర్భ జలాలు కూడా ఏం నిల్వ ఉండయాయే. రైతులు బోర్లు వేసుకుంటే పంటలు ఎట్లా వంతాయి, నీళ్ళు ఎట్లా వస్తాయి సారు? జర ఆలోచించాలి కదా. ఇక ఆడున్న మంత్రి శ్రీధర్ బాబు హయాంలో ఇదంతా నడుస్తుందంట. ఆడున్న జనాలు అయితే చెప్తున్నారు మరి ఇట్లా. ఇదంతా చూస్తుంటే నాకు పుష్ప సినిమానే గుర్తొస్తుంది. అందులోనేమో ఎర్రచందనం ట్రాన్స్పోర్ట్ నడుస్తుంటది, ఈడనేమో ఇసుక నడుస్తున్నది. అసలే ఓ పక్క ఊర్లల్లా రేవంత్ సార్ ని జనాలు ఆగమాగం తిడుతున్నారు. ఇక గిసోటి పనులు చేస్తున్నామని తెలిస్తే వచ్చే ఎన్నికల కష్టమైతే సారు చూసుకొని పని చేయరు జరా.